విజయలక్ష్మి గారు ఇక్కడ పేరు చేసిన అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. మేమందరూ ఇంకొకటి ఒక్కడే మనం చేస్తున్నాను. ఇది మన సిఆర్జెడ్ ప్రాంతం, సిఆర్జెడ్ 3లో ఉంది. అంటే 30 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మన తీర ప్రాంతానికి ఖచ్చితంగా మీటర్ల వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా జరపకూడదు. కానీ ఇప్పటికే చాలా వాటిని అతికిమించి చాలా వరకు ఇప్పటికే ఆక్రమించుకున్నాయి. చూస్తే ఎదురుగా అన్ని కూడా నివాసాలు ఉన్నాయి, ఇటువంటి జన నివాసాలు. ఇంకో పక్క చూస్తే ఎక్కడ చూసినా దేవాలయాలు ఉన్నాయి. అలాగే చూస్తే మనకి ఋషికొండ లాంటి తుట్లకొండ లాంటి ప్రకృతి మనకు ప్రసాదించిన మంచి మరి అటువంటి కేంద్రాలు ఉన్నాయి, అటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాషలుతున్న ఇటువంటి వాటి అన్నింటినీ కూడా ఏమంటే గోవాలో తీసుకొస్తున్నాం. ఈవేళ తోడుతమ్మ పేరుంత బీషాక్స్ తీసుకొచ్చి ప్రజలకి మేము అంకితం చేస్తున్నాం, విదేశీ పర్యాటకులు ఆకర్షిస్తున్నాం అన్నారు. దీనివల్ల ఉద్యోగ ఉపాధాలు ఏమొస్తాయి ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే సెక్యూరిటీ గార్డులు లేకపోతే లేకపోతే ఇంకా సంబంధించి చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఏమైనా వారికి జీవనోపాధి సరిపడే ఉద్యోగాలు ఏమైనా వస్తాయా? రెండవది, ఈ ప్రాంతంలో సురక్షితంగా ఈ రోజు పెద్దవాళ్ళు గాని ఆ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు గాని అర్ధరాత్రి అయినా సరే నిర్భయంగా ఈ రోజు ఇక్కడ నడక సాగించే విధానాన్ని జగన్ తీసుకొస్తే అర్ధరాత్రి వరకు తాగి తోగి ఈ రోజు మహిళపై అనేకమైన దాడులు చేయడానికి ప్రేరేపిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న వాటికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఈ రోజు మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవటం చెప్తున్నాను. వారి సాహసంపదని వారి జీవన విధానాన్ని ఈ రోజు కొల్లగొట్టద్దని చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. గోవా లాంటి ప్రభుత్వమే ది గోవా ఎలక్షన్ ఆఫ్ బీసాక్స్ పబ్లిక్ ప్లేసెస్ అని చెప్పి 2004 యాక్ట్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు తాత్కాలికంగా ఇచ్చి అక్టోబర్ నవంబర్ మళ్ళా కొత్తగా ఇస్తారు. దాని యాక్ట్ లో ఏ ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళకి లైసెన్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే అక్కడ జరిగినవి 2017లో ఒక ఐరిష్ లేడీని కూడా అక్కడ ఆ యువతిని లైంగిక దాడిలో చనిపోతే అతను శిక్ష వేసి 25 లైఫ్ లాంగ్ కూడా 2025లోని ఆయన శిక్ష కూడా పడింది. లైఫ్ లాంగ్ ఖైదులో ఉంచమని. భారతదేశంలోనే ఒక మత్స్యమట. రెండవది 2008లో ఒక బ్రిటిష్ మహిళ మీద కూడా ఆ విధంగానే జరిగింది. అందుకనే గోవా ప్రత్యేకించి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి అటువంటి జరగకూడదని చేస్తున్న అటువంటి తీరుని ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో సామెత ఉంది, ఆవు గడ్డి వేస్తే దూడ గట్టు వేసిందంట. ఆ విధంగా నాయకుడు వచ్చి ఈ రోజు పరాకాష్ఠకి సంపద సృష్టిస్తానని పరాకాష్ఠకి ఇది ఒక మచ్చు తొలకనిపిస్తుంది మాకు. బీసాక్స్ అని పేరు మీద ప్రజల్ని ఎంత అసౌకర్యానికి గురి చేస్తూ అభద్రతా భావానికి గురి చేస్తూ మహిళల పట్ల కొంచెమైనా కూడా శ్రద్ధ లేని అటువంటి ప్రభుత్వం ఇదే అని చెప్పేసి దీనికి చూడండి. ఎందుకంటే దీన్ని ఈ విధంగా ఇప్పటి వరకు భూములు అయిపోయాయి. ఇక మిగిలింది సముద్ర తీరం. ఈ సముద్ర తీరాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి దాన్ని కూడా సంపద సృష్టించి వాళ్ళ జేబులో వేసుకోవడమే ఈ కూట ప్రభుత్వం లక్ష్యం అని అందరూ గుర్తించాలని చెప్పి నేను అందరూ సవినయంగా మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేమందరం ఒకటే మా వాట, మా అందరితో ఒకటే బాట. ప్రజల తాలూకా సంక్షేమమే మా ధ్యేయం. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వారిని ఈ పరిరక్షించడమే కావాలి. ఎటువంటి శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. పర్యాటక కేంద్రాలుగా ఉన్న పుణ్యక్షేత్రాలుగా ఉన్న ఈ బౌద్ధరామాలుగా ఉన్న ఇటువంటి వాటన్నింటినీ కూడా పరిరక్షించాలి, వాటిని తీసుకెళ్లాలి అని చెప్పేసి మరొక్కసారి మీ అందరి ద్వారా కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ ఉద్యమం ఈ రోజు ఆగదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అసౌకర్యం కల్పించే ఏ పని చేసినా సరే ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాడుతుందని చెప్పని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మనకి కావాల్సింది బీషాక్స్ వద్దు, ప్రజల ఆరోగ్యమే ముద్దు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ గారు స్వయాన మరి ఎంపీ గారే ప్రకటన చేసినటువంటి విషయాలు నిజంగా మనకి ఈరోజు చాలా బాధాకరం. మహిళల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. ఈ రోజు మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ఈరోజు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీ ఇంట్లో ఈరోజు వారు ఏదైతే
ఈ మద్య షాపులను మీ ఇంట్లో పెట్టుకుంటారా అని మేము అడుగుతా ఉన్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలను మిమ్మల్ని సాధారణంగా స్వాగతం పలుకుతారా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ మహిళలు ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా గనక మీ యొక్క మాట తీరు ఉంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో చాలా గట్టిగా కూడా మేము ఫైట్ చేయడానికి మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మనులు, అదేవిధంగా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇందకలే పెద్దలు గౌరవ బొత్స ఝాన్సీ గారు మాట్లాడుతూ ఏదైతే చెప్పారో దానికి మేము అందరూ కూడా కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి గౌరవ ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారి యొక్క అడుగుజాడలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఖచ్చితంగా ఈ రోజు ఇప్పటి నుంచి అయినా కూడా మీరు ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని వెనకడుగు వేయాలని దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా ఈ రోజు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా విశాఖపట్నం, అటు అల్లూరి, అదేవిధంగా అనకాపల్లి, విజయనగరము, అదే విధంగా శ్రీకాకుళం ఏరియా నుంచి వచ్చినటువంటి మా మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.